Hi everyone, welcome to 10th class students for math class. Today I am going to explain example 8 pair of linear equation problems. So this one is the first example 8 question. The ratio of incomes of two persons is 9:7 and the ratio of their expenditures is 4:3. Each of them manages to save 2000 per month. Find the monthly income. ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ద రేషియో ఆఫ్ ఇన్కమ్స్ ఆఫ్ టూ పర్సన్స్ ఎంత ఇచ్చాడండి 9:7 అండ్ ద రేషియో ఆఫ్ ది ఎక్స్పెండర్స్ ఇస్ ఎంత 4:3. ఓకే, సేవింగ్స్ అంటే మంత్లీ సేవ్ చేసేది 2000 అండ్ their monthly income కనుక్కోవాలి మనం. Find their monthly income. Okay, see here, given the ratio of incomes 9:7, the given ratio of expenditure 4:3. For the let the incomes 9x అంటే రేషియో ఇచ్చాడు కాబట్టి 9x, ఇక్కడ 7y, the expenditure 4y 3y, given each of the savings సేవ్ ఎంత చేస్తున్నారండి 2000 ఫర్ మంత్. దెన్ ద ఈక్వేషన్ ఫార్మ్డ్ ఇన్ ద సిట్యుయేషన్ ఇస్ గివెన్ బై ఈక్వేషన్స్ అంటే 9x - 4y అంటే ఇన్కమ్ 9x, లాస్ ఎక్స్పెండిచర్ 4y కనుక డిఫరెన్స్ తీసుకుంటే 2000కి ఈక్వల్ చేయండి ఈక్వేషన్ 1. 7x - 3y ఈజ్ ఈక్వల్ టు 2000 ఈక్వేషన్ 2. మనం ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ చేసి నేర్చుకుంటున్నాం కాబట్టి మీకు ఇన్ ప్రీవియస్ వీడియోస్లో కోఫిషియంట్స్ ఈక్వల్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ కానీ వైల్ కోఫిషియంట్ కానీ చూసుకుంటే మనం ఏది ఈజీగా ఉంటే అది మనం క్యాన్సిల్ చేసుకుంటాం. సో ఇక్కడ 4 ఉంది, వైని క్యాన్సిల్ చేద్దాం. ఫస్ట్ 4, ఇక్కడ 3 కనుక ఫస్ట్ ఈక్వేషన్ 3 పెట్టి సెకండ్ ఈక్వేషన్ 4 పెట్టి మల్టిప్లై చేద్దాం. లుక్ హియర్ 1 × 3, ఫస్ట్ ఈక్వేషన్ 3 పెడితే 3 9s are 27, 3 4s are 12y ఈక్వల్ టు 3 2s are 6000 ఈక్వేషన్ 3 అనుకోండి. 2 × 4 అంటే సెకండ్ ఈక్వేషన్ 4 పెట్టి 24 7s are 28x, 4 3s are 12 is equal to 4 2s are 8000. సబ్ట్రాక్ట్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ అనుకున్నాం కాబట్టి దాని సింబల్స్ మారుతాయి. మైనస్ అలా ప్లస్ అలా మైనస్. ఇక్కడ 27x - 28 అంటే -x. దిస్ వన్ ఇస్ ద క్యాన్సిల్. రిమైనింగ్ హియర్ ఆల్సో -2000. x is equal, both are minus is there, remove it, x is equal to 2000. Then substituting the value is x in equation 1. 9x - 4y is 2000, 9 2s are 18000 minus 4y is equal to 2000, 1800 minus 4000 is equal to 4y. 1800 minus 2000 16000 is equal to 4y. y is equal to 4000, y is equal to 16,000 by 4 is equal to 4,000, y is equal to 4,000. Monthly income 9x, 9 into 2000 is equal to 18,000 and second person 7 into 2000 is equal to 14,000. This is the solvation method. This is the explanation of the example 3. Thank you for watching my video. Please subscribe my channel and share with friends and like it.